మనకి ఏంటంటే సెక్షన్ సి లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని రాయాలంటే 15 క్వశ్చన్స్ కి రాయాల్సి ఉంటుంది. 15 into 2 30 మార్క్స్ మనకి వస్తాయి సెక్షన్ సి లో. ఏంటంటే ధర అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ప్రయోజనం ఇంతకుముందు 5 మార్క్స్ లో వచ్చింది, అలాగే ఇక్కడ 2 మార్క్స్ లో కూడా వచ్చింది. నెక్స్ట్ మనకి సంపద అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్డినల్ ప్రయోజనం ఇంతకుముందే చెప్పాం. క్షీణోపాంత ప్రయోజన సూత్రంలో మనకి ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్ లో ఆర్డినల్ ప్రయోజనం అనేది ఒక పాయింట్ ఉంటుంది అక్కడ సైడ్ హెడ్డింగ్. అదే వస్తువులు. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వాస్తవిక వేతనాలు. నెక్స్ట్ వన్ బడ్జెట్ రేఖ. దీన్ని ధర రేఖ అని కూడా కొన్నిసార్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ మనకి అమ్మకపు వ్యయం అనేసి అడుగుతాడు. నెక్స్ట్ తలసరి ఆదాయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీగా రావడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ ఓవర్ డ్రాఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెన్సీ